హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రవ్వ కారప్పాలు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇవి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. ఒక కప్ సన్న రవ్వని తీసుకోండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి. ఒక కప్ సన్న రవ్వకి ఒక కప్పు వాటర్ పోసుకోండి. కొంచెం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి, ఉప్పు తగినంత వేసుకోండి, కొద్దిగా జీలకర్ర, సన్నగా తురుముకున్న కరివేపాకు వేసుకొని ఇప్పుడు రవ్వను కొద్దిగా పోసుకుంటూ ఉండలేకుండా ఉండేలాగా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. రవ్వ మొత్తం గట్టిపడేలాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ మొత్తం పూర్తిగా ఉడికిపోయినాక ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకోండి. కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే పిండి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి పిండి ముద్దలాగా వస్తుంది. ఇలా కంప్లీట్గా పిండి ముద్దలాగా వచ్చాక కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గట్టిగా ఒత్తుకోండి, ఇలా వచ్చేస్తుంది అప్పలాగా. అలాగే మిగతా పిండిని కూడా చేసేసుకోండి. ఇలా ఉప్పు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం చేసిన 50 రవ్వ అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోండి. 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్, గోల్డెన్ రంగు కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అప్పాలని తీసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మిగతా పిండిని కూడా చేసేసుకొని అప్పలాగా చేసుకొని తీసేసుకోండి. వేసుకొని నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.